నిజంగా ఇలాంటి డేటా సెంటర్ను మన దేశానికి చెందిన అదాని లాంటి గొప్ప కంపెనీ కడుతుందని గొప్పగా గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి నిజంగా చెప్పుకోవాలి కదా. 87,000 కోట్లు ఎవడు పెడతాడండి? $10 బిలియన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత కష్టపడి సింగపూర్ గవర్నమెంట్ నుంచి కేబుల్ తిప్పించి కేంద్ర ప్రభుత్వము, సింగపూర్ గవర్నమెంటు, వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వము 87,000 కోట్ల పెట్టుబడి ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తుంది. క్రెడిట్ అనేది ఎవరికి ఇవ్వాలా? కనీసం అదాని 87,000 కోట్లు పెడతా ఉన్నాడు, గూగుల్ని తెస్తా ఉన్నాడు, థ్యాంక్ యూ అని చెప్పినాడు ఆ కనీసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్రెడిట్ ఇచ్చినాడా కనీసం? ఎందుకు భయపడుతున్నాడు క్రెడిట్ ఇవ్వడానికి? ఆ పేర్లన్నీ చెప్పడం మొదలు పెట్టేసరికి ఇది బ్యాక్గ్రౌండ్ లేకపోతుంది. ఓహో, వైసీపీ ప్రభుత్వంలోనే ఇది 300 మెగావాట్లకు సంబంధించి అప్పుడే బీజం పడింది, అప్పుడే గూగుల్కు అదానికి ఉన్న రిలేషన్షిప్ అప్పటి నుంచే ఉన్నది, అప్పుడే జగన్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం సింగపూర్ గవర్నమెంట్కి లేఖ రాసింది, అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, సింగపూర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, అదాని ఇన్వాల్వ్ అయ్యి, వైఎస్ఆర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఈ డేటా సెంటర్ను గూగుల్ని ఇక్కడ తీసుకొచ్చే గొప్ప కార్యక్రమానికి బీజం పడింది అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు హెసిటేట్ చేసినాడు. ఎందుకంటే క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టంలా. ఇక్కడ మరో కీలకమైన విషయం చెప్పాలి. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఇది. ఈ డేటా సెంటర్లో అతి ముఖ్యమైన అంశం సముద్ర గర్భంలో వేస్తా ఉన్న కేబుల్. ఇది అతి ముఖ్యమైన విషయం. సబ్సీ కేబుల్. సింగపూర్ విశాఖపట్నం 3,900 కిలోమీటర్లు. ఈ 3,900 కిలోమీటర్ల మేర వైజాగ్కు కేబుల్ వేయాలా? అదాని డేటా సెంటర్ ఏర్పాట్లో భాగంగా ఈ కేబుల్ తీసుకొని రావాలి. ఇందులో కేంద్ర ప్రభుత్వం, అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటేనే, గూగుల్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటేనే ఈరోజు ఇది జరుగుతూ ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఈయన సుందర ముఖార విందాన్ని చూసి గూగుల్ వచ్చేసినట్టుగా ఆయన బిల్డప్ ఇచ్చేసేయడము, అసలు మిగిలిన వాళ్ళందరూ చేసిన కృషిని అసలు పూర్తిగా అసలు సైడ్ లైన్ చేసేయడము. పాపం 87,000 కోట్లు పెట్టుబడి పెడతాడు ఆయన. పాపం $10 బిలియన్ పెట్టుబడి పెడతాడు. ఆయనను కూడా కనీసం వాళ్ళ అకేషన్లో ఆయన కూడా లేడు. మళ్ళీ ఆయన ట్వీట్ చేసినాడు. ఏ స్టేజ్కి దిగి జరిపోయినాడు. ఇటు చేసినాడు కాబట్టి అదానే ట్వీట్ అది. Largest AI data center campus, largest AI data center campus in Visakhapatnam, engineered specifically for the demands of artificial intelligence. గతంలో 300 మెగావాట్ డేటా సెంటర్ కోసం 190 ఎకరాలను విశాఖపట్నంలో, మధురవాడలో 130 ఎకరాలు, కాపులపాడులో 60 ఎకరాలు అదానికి వైఎస్ఆర్సీపీ కేటాయించడం, అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. అక్కడ పనులకు శంకుస్థాపన చేయడం, సబ్సీ కేబుల్ను సింగపూర్ నుంచి విశాఖపట్నంకు తీసుకురావడానికి అంకురార్పణ వేయడం, ఇవి కూడా అప్పుడే జరిగాయి. ఇప్పుడు ఇవాళ కొత్తగా వస్తూ ఉన్న 1000 మెగావాట్ల గూగుల్ ప్రాజెక్టుకు 300 మెగావాట్లు మేము ఇచ్చేటప్పుడే, ఆ రోజుల్లో అప్పుడు ఇచ్చేటప్పుడే డేటా సెంటర్లో పెద్ద ఉద్యోగ అవకాశాలు తక్కువే. కానీ ఒక డేటా సెంటర్ రావడం వల్ల ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రేపు పొద్దున
ప్రపంచాన్ని డామినేట్ చేయబోయే నెక్స్ట్ టెక్నాలజీ. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా కూడా లేదా క్వాంటమ్ కంప్యూటింగ్ అయినా రేపొద్దున ఫ్యూచర్లో జరిగే ఎటువంటి గొప్ప మార్పుకైనా కానీ డేటా సెంటర్ అనేది విల్ బి ద నోడల్ పాయింట్. ఇక్కడ డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. సో డేటా సెంటర్ ఈజ్ గోయింగ్ టు బి ఎ కీ ఫ్యాక్టర్. ఇది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఆ ఎకో సిస్టమ్ ద్వారా జీసీసీస్ వస్తాయి, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వస్తాయి. సో దానికి నాంది ఆ రోజు ఆ ఆలోచనతో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో అప్పట్లోనే 300 మెగావాట్లు డేటా సెంటర్ పెడితే ఉద్యోగాలు తక్కువే వస్తాయి కాబట్టి అంతటితో మేము ఆగల. ఆ రోజు